అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజీ రఘురంజిత్. కంటెంట్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు 2018 పోయిన ఎన్నికలు కాదు, దానికి ముందు ఎన్నికల్లో ఒక ట్రైబల్ ఏరియాని విజిట్ చేశారండి. యాక్చువల్గా ఆయన విజిట్ చేయలా, ఆయన ట్రైబల్ ఏరియాకి ఒక పెద్ద ఆవిడ తీసుకెళ్ళింది, నడుచుకుంటా 7 కిలోమీటర్స్ నడిపించుకుంటా తీసుకెళ్ళింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ రోడ్ల పరిస్థితి మాకు ఇలా ఉంటుంది, వాటర్ మాకు ఇలా ఉంటుంది అని చెప్పి ఆ ట్రైబల్ పీపుల్ పవన్ కళ్యాణ్ గారికి చూపించారు. ఇలాంటి సిచ్యువేషన్లో మేము బతుకుతున్నామని చెప్పి చూపిస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు దాన్ని గుర్తుపెట్టుకుని, దాన్ని మైండ్లో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఇది మీకు చేస్తాను, అయినా మీరు నాకెందుకు చెప్తున్నా, నేను ఎమ్మెల్యే ఎంపీ కాదు కదా అంటే, నువ్వు అధికారంలోకి వచ్చిన రోజు దీన్ని గుర్తుపెట్టుకో, మాకు ఇది చేసి పెట్టు అని చెప్పి ఆ పెద్దవాడు అడిగింది. మీరు 2019 మేనిఫెస్టోలో కవర్ పేజ్ కూడా అదే ఉంటుంది. ఫ్రంట్లో ఇద్దరు పెద్ద మనుషులు ఉంటే కళ్యాణ్ గారు నడుచుకుని వస్తుంటారు దాంట్లో. సో వాళ్ళు అడిగింది మాకేదో పెద్ద పెద్ద భవనాలు కావాలి, పెద్ద బిల్డింగ్స్ కావాలి, పెద్ద మాల్స్ కావాలని కాదు, తాగడానికి నీళ్ళు అడిగారు అంతే 2018లో ఇది. సో యూజువల్గా ఏ ముఖ్యమంత్రి అయినా గెలవడానికన్నా ముందు బుగ్గలు నిమురుతాడు, ముద్దులు పెడతాడు, నెత్తిమించి చేతులు పెడతాడు, అన్నీ చేస్తాడు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. ఉదాహరణకి మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయన పాదయాత్ర చేసేప్పుడు నల్లగా ఉన్నాడు, ఇదిగో నల్లగా ఉన్నాడు. వన్స్ గెలిచిన తర్వాత మహేష్ బాబులో పింకిష్ వైట్ కలర్లోకి వచ్చేసాడు. అంటే సుఖం అనుభవించాడు దాన్ని, పవర్ని. హీ ఎంజాయ్డ్ ద పవర్ ఫర్ 5 years. ప్రజల్లోకి ఎప్పుడూ రాలా, వచ్చినా పరదాలు లేదా ఏసీ బస్సులు అక్కడి నుంచే వచ్చేవాడు, కానీ ప్రజల్లోకి ఎప్పుడూ రాలా. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే ఆయన రెసార్ట్ని ఎంజాయ్ చేయాల, హోదాని ఎంజాయ్ చేయాల, బాధ్యత తీసేసుకున్నాడు. దాని గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఏమేమి హామీ ఇచ్చారు, జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు రోడ్లకు సంబంధించి, నీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని మనం మాట్లాడదాం. ఈ వీడియోలో జల్ జీవన్ మిషన్కి సంబంధించిన అంశాలు కూడా నేను కవర్ చేయదలుచుకున్నా. సో వీడియోలోకి వెళ్దాం. జల్ జీవన్ మిషన్ 2019లో జల్ శక్తి డిపార్ట్మెంట్ దాన్ని లాంచ్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాని యొక్క మిషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ట్యాప్ కనెక్టివిటీ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఉండాలి, 100% ఉండాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని అమలు చేయడం మొదలెట్టారు. ప్రజలకి తాగునీరు, మంచి తాగునీరు సదుపాయం కల్పించాలి. ఏ స్టేట్కి ఎంతెంత ఇచ్చిందని కళ్యాణ్ గారు చెప్పారు. మనం ఒకసారి అనుకుందాం. ఉత్తరప్రదేశ్ 1.5 lakh crores, మధ్యప్రదేశ్ 83,000 కోట్లు, గుజరాత్ 32,000 కోట్లు. మనకన్నా చాలా చిన్నది, ఒక మొక్కలా ఉంటుంది. ఉత్తరాంధ్ర ఎంత ఉంటుందో, ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ఎంత ఉంటుందో అంత చిన్న రాష్ట్రం కేరళ. కేరళకి 45,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్కి ఎంత తీసుకున్నాడు తెలుసా? ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి వాటర్ ఫెసిలిటీకి సంబంధించి ఎంత తీసుకున్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? 26,000 కోట్లు. దాంట్లో అప్రూవ్ అయింది 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లని కూడా వినియోగం చేశారంటే లేదు, ప్లానింగ్ ప్రాపర్గా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4,000 కోట్లు మనకు నిధులు వచ్చినప్పుడు, ట్యాప్ వాటర్ కనెక్టివిటీ అన్నది మనం నెసెసిటీ అని మనం పెట్టుకున్నప్పుడు ఎలా చేయాలి? వాటర్ ఎక్కడి నుంచి వస్తే ఆ రిసోర్సెస్ని కలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మనం ప్లాన్ చేయాలి కదా, అది చేయాల. టెంపరీగా బోర్ వాటర్, బోర్ వాటర్ ఈజ్ నాట్ డ్రింకింగ్ వాటర్. బోర్ వాటర్ అనేది తాగడానికి పనికిరాదు, బోర్ వాటర్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే, బోర్ వాటర్ అన్నది ఇట్స్ నాట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్. అలాగా అసలు రిసోర్సెస్ కూడా కలెక్ట్ చేసుకొని పరిస్థితికి తీసుకెళ్ళిపోయి దాన్ని సర్వనాశనం చేశారు. ఓకే, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ రిసోర్సెస్ ఏ మేరకు ఉన్నాయో చూద్దాం. నేను పక్కన డేటా వేస్తున్నాను. ఈరోజు నేను తీసింది December 23. నేను కరెక్ట్గా 5:41కి డేటా తీసాను. మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం రెయిన్ఫాల్ వాటర్ ఏదైతే ఉందో అది దాదాపుగా 5,500కి పైగా టీఎంసీ వాటర్ వస్తుంది. రెయిన్ఫాల్ ద్వారా మనకు వస్తున్న వాటర్, మనం రిజర్వాయర్స్లో స్టోర్ చేస్తున్న వాటర్ ఏదైతే ఉందో అది 743+ టీఎంసీ వాటర్ మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం. మైనర్ ఇరిగేషన్ ఇది ఉంటుంది కదా, అంటే చిన్న చిన్న ట్యాంక్స్, లేక్స్, పాండ్స్ లాంటివి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 38,000 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. దాంట్లో
మనం సేవ్ చేస్తున్న వాటర్ 96 టీఎంసీలు ఉన్నాయి. సో అంటే మనకు వస్తున్న వాటర్ ఏమో 5,000కి పైగా, 5,500కి పైగా. బట్ మనం సేవ్ చేసుకుంటున్న వాటర్ ఏమో 1000 కన్నా తక్కువ. సో మనకి రిజర్వాయర్స్ అన్నవి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, లేదా రిజర్వాయర్కి సంబంధించి మేజర్ పొలం లాంటి ప్రాజెక్ట్స్ మనం పూర్తి చేయగలిగితే ఎక్కువ శాతం నీళ్ళని నిల్వ చేయగలం. నన్ను నమ్మండి, సిటీస్లో ఆల్రెడీ వాటర్ క్రైసిస్లో మొదలైపోయింది. హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. అమరావతికి రేపు వాటర్ క్రైసిస్ అనేది రాకుండా గ్రౌండ్ వర్క్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీ, విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అయినప్పుడు రాబోయే రోజుల్లో మనకు అది వాటర్ క్రైసిస్ అక్కడ రాకుండా ప్లాన్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇది ఇలా ఉంటే ఈ జల్ జీవన్ మిషన్కి సంబంధించి పరిపూర్ణంగా ఎవరు దీన్ని వినియోగించుకున్నారు మనం చూద్దాం. ఆ డేటా చూద్దాం. గోవా 100%, దమన్ అండ్ డియు 100%, గుజరాత్, హర్యానా, పక్కనున్న తెలంగాణ 100%, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ 100%, హిమాచల్ ప్రదేశ్ 91%, పంజాబ్ 99%, బీహార్ 95%. మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడన్నా అడుగుతారేమో. ఆంధ్రప్రదేశ్ మన అన్నయ్య అద్భుతమైన పరిపాలనలో 28 స్టేట్స్ ఉంటుంది కదా, 28 నుంచి వెనక్కి నుంచి 6th ప్లేస్. అంటే మన దేశంలో ట్యాప్ కనెక్టివిటీ, డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ వెళ్ళే ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ 22nd ప్లేస్. షేమ్ ఆన్ us. మనకి ఇంత నదులు, ఇన్ని వాటర్ రిసోర్సెస్ ఉన్నప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకోలేకపోవడం అన్నది దురదృష్టకరం. నేను గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు నేను నా మిత్రులను అడుగుతా ఉన్నా, ఏంటి ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటే అక్కడ వాటర్ ఉంటుంది, చిన్న గొంతు ఉంటే అక్కడ వాటర్ ఉంటుంది. ఇంత వాటర్ రిసోర్సెస్ పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్కి. అసలు ఈ వాటర్ లేక వేరే రాష్ట్రాల్లో ఏడుస్తున్నాయి కదా బాబు అన్న. నా మిత్రులతో నేను అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయిన అక్కడ చూసినప్పుడు. చిన్న గుంత, చిన్న ఒక పాయ, చిన్న ఒక వే ఉంటే అక్కడ వాటర్ వెళ్తూ ఉంటుంది. అంత వాటర్ రిసోర్స్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ట్యాప్ కనెక్టివిటీ, డ్రింకింగ్ వాటర్లో ఇండియాలో 22nd ప్లేస్ ఉండడం దురదృష్టకరం. దాన్ని క్లియర్ చేయడానికే పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 70,000 కోట్ల నిధులు మంజూరు చేసి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్టివిటీ వచ్చేలా, అంటే సగటున ఒక మనిషి 55 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ చేయగలిగేలా, డ్రింకింగ్ వాటర్ కన్జ్యూమ్ చేయగలిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున. నెక్స్ట్ రోడ్ల సంగతికి వచ్చేసరికి మనకు తెలుసు కదా, ట్విట్టర్లో గుడ్ మార్నింగ్ సీఎం అని కొడితే వచ్చేస్తుంది. రోడ్లు అంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉంది. ఇది నార్మల్, అంటే టౌన్స్లో మున్సిపల్ పరిధిలో ఉన్న రోడ్లు నేను మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ట్రైబల్ ఏరియాస్లో రోడ్లు ఏమన్నట్లా ఆ రోడ్లు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే మనిషి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ట్రైబల్ ఏరియాస్లో రోడ్స్ పడుతున్నాయి. ట్రైబల్ ఏరియాస్లో అసలు వాళ్ళని గుర్తించారా? జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు సార్ పులివెందుల ఎమ్మెల్యే గారు, గిరిజనులకి మీ మేనిఫెస్టోలో ఒక ఇది కూడా లేదు సార్. ట్రైబల్ పీపుల్ ఏం పాపం చేశారు సార్? 2019 మేనిఫెస్టో చూస్తా ఉన్నాం. ఇది మీరు చూడండి, అక్కడ గిరిజనులకి గిరిజన సంక్షేమం అని లేదు సార్. నేను ఎతికా, నాకు కనపడలా. మీకు కనపడితే నాకు చూపించండి. అంత తక్కువ అయిపోయారా గిరిజనులు, ట్రైబల్ పీపుల్? మీకు మన కల్చర్ని కాపాడేది వాళ్ళే. ట్రైబల్ పీపుల్ పాపం వాళ్ళంతా నీకు దురుసైపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 6 నెలలకి ట్రైబల్ ఏరియాస్కి కాలినడకన పోయి అక్కడ రోడ్లు వేయడానికి హామీ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్, ఆ డేటా ఇప్పుడు మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఎంత రోడ్లు వేస్తున్నారు, ఎక్కడెక్కడ రోడ్లు వేస్తున్నారు మాట్లాడదాం. పార్వతీపురం మన్యంలో దాదాపు 55 గిరిజన గ్రామాలకు 36.71 కోట్లు ఖర్చు పెట్టి 19 రోడ్లు, దాదాపు 39+ అంటే ఒక 40 కిలోమీటర్స్ వరకు రోడ్డు నిర్మాణం. ఎంతమంది గిరిజనులకు తెలుసా అది ఉపయోగపడుతుంది? 3,782 గిరిజనులకి ఆ డోలీల్లో ఇట్లా ఎత్తుకొని పోయే కష్టాలు తీరిపోతున్నాయి. ట్రైబల్స్ కోసం నిలబడిన ట్రైబల్ టైగర్ పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా గర్వంగా ఉంది సార్ చెప్తుంటే.
మీ ఎజెండా ఈ భుజాలు మోసింది సార్, చాలా గర్వంగా ఉన్నారు. సుమారు 105 కోట్లు ఖర్చుతో రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోడ్ల వివరాల్లోకి వెళ్తే అనంతగిరి మండలంలో దాదాపు 5.5 కిలోమీటర్లు రోడ్డు, దానికి కేటాయించిన బడ్జెట్ 5.86 కోట్లు. సమిద నుంచి చింతపాక రోడ్డుకు సంబంధించి 16 కోట్లు ఖర్చు పెట్టాడు. చింతపల్లి మండలంలో రహదారికి 2.7 కోట్లు ఖర్చు పెట్టాడు. పులిగొందు నుంచి లక్కవరంకు 15 కోట్లు ఖర్చు పెట్టాడు. జీకే వీధి నుంచి గాలిపాడుకు 2 కోట్లు ఖర్చు పెట్టాడు. బొర్రపాలెం నుంచి కరకవలకి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కేటాయించిన డబ్బు 1.4 crores ఉంది. ట్రైబల్ ఏరియాస్ని వాళ్ళ రూపురేఖలను మారుస్తున్నాడు, వాళ్ళ భవిష్యత్తును మారుస్తున్నాడు. మీరు గతంలో ఎప్పుడైనా సరే ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి, ఏజెన్సీ ఏరియాస్కి వెళ్ళి, రోడ్ కనెక్టివిటీ లేని ఏరియాస్లోకి ఒక నాయకుడు వెళ్ళి బురదను తొక్కుకుంటా నాయకుడు వెళ్ళి, అది కూడా ఎలక్షన్స్, పోనీ ఇది ఎలక్షన్ స్టంట్ అనుకుంటే ఎలక్షన్స్కి ఇంకా 5 ఏళ్ళు ఉంది. ఎలక్షన్ స్టంట్ కాదు ఇది, 5 years ఉంది ఎలక్షన్స్కి ఇంకా. కానీ ఆయన ఎలక్షన్స్ ఇంకా 5 ఏళ్ళు పెట్టుకుని నిస్వార్థంగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేసుకుంటున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అలాంటి వ్యక్తికి. ఏ నాయకుడు చేయాలి అలాగే, ఎవ్వరూ చేయాలి, ఇన్క్లూడింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి ఎక్స్ ఫ్యాన్గా చెప్తున్నా అన్నమాట, ఎవ్వరూ చేయాల, పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళు ఏసీలోకి వెళ్ళిపోతారు, ఏసీ కారులోకి వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, బాధ్యత తీసుకున్నాడు. ఏజెన్సీ ఏరియాలోకి వెళ్తున్నాడు, ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్తున్నాడు. నక్సలైట్స్ మావోయిస్టులు ఉండే ఏరియా అది. 2019 ఎన్నికల్లో నక్సలైట్స్ ఒక ఇదే వేసాడనమాట, ఇది పోస్టర్, మా నక్సల్స్ అండ్ మావోస్ మొత్తం మేము జనసేనకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఫ్లెక్సీలు వేశారు. ఇప్పుడు నక్సలైట్ సోదరులకు, కమ్యూనిస్ట్ సోదరులకు ఎక్కడ ఇబ్బంది ఉంటుంది? కమ్యూనిస్ట్ సోదరులు అంటే బయటకి ఇట్లా ప్రశ్నలంటే లుచ్చాగాళ్ళు కాదు, వాళ్ళకి కమ్యూనిస్టుల పేరు చెప్పే అర్హత కూడా నేను వాళ్ళ గురించి అనట్లా. నిజంగా పల్లెటూరు వాళ్ళ కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తున్న అన్నలు, కామ్రేడ్స్, లాల్ సలాం అనే కామ్రేడ్స్ ఉంటారు చూసారా, వాళ్ళు కోరుకునేది ఇదే. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం మమ్మల్ని చూడట్లేదు, నువ్వు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే నేను చంపేస్తాం. దాంట్లో వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. వీళ్ళు కాదు, వీళ్ళు హేతువాదులు అని చెప్పి, ఎథిస్టులు అని చెప్పి, హిందూ దేవుళ్ళని తిట్టి ముస్లిం దేవుళ్ళని, క్రిస్టియన్ దేవుళ్ళని నెత్తికెక్కించుకునే లుచ్చా లత్కోర్ లఫంగి బ్యాచ్ కాదు నేను మాట్లాడేది. నిజమైన కమ్యూనిజం, నిజమైన సోషలిజం, నిజమైన మార్క్సిజంని ఫాలో అవుతుంటారు చూసారా, వాళ్ళు కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను ఫాలో అయ్యేవాళ్ళు, స్టాలిన్ సిద్ధాంతాలను, రష్యన్ స్టాలిన్ సిద్ధాంతాలను ఫాలో అయ్యేవాళ్ళు, సమానత్వం కోసం పోరాటం చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నిజమైన అన్నలు. ఈయన కూడా డబ్బుల కోసం చచ్చిపోయి, వీళ్ళ గురించి నేను మాట్లాడట్లా. నేను ఎప్పుడైనా వీడియోలో కమ్యూనిస్టులు అంటే ఈ ఎదవలు వేరు, వాళ్ళు వేరు. నేను వాళ్ళని కమ్యూనిస్టులను కూడా అనలేను, కామ్రేడ్స్, వాళ్ళు యుద్ధం చేస్తారు, వాళ్ళు వేరు. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంత ఇష్టపడతారంటే, కామ్రేడ్స్ ఎందుకు ఇష్టపడతారంటే ఇందుకే ఇష్టపడతారు. ఆ ఏజెన్సీ ఏరియాస్లోకి వచ్చే ధైర్యం కూడా చేయరు, ఎవరు చేయరు, వాళ్ళకి రారు. అక్కడ ప్రభుత్వం వెళ్దు, అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, ఆయన ఒక్కడే వెళ్తున్నాడు అన్నది నక్సలైట్లకి గుండెల్లో ఉండిపోయింది. అందుకని వాళ్ళు సపోర్ట్ చేస్తారు కళ్యాణ్ గారికి. నక్సలైట్స్ కానీ మావోయిస్టులు కానీ వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత మద్దతు ఇస్తున్నారంటే ఇందుకే ఇస్తున్నారు. నక్సలైట్స్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక మతానికి హేట్రెడ్ ఉండదు, వాళ్ళకి ఒక మతం మీద వాళ్ళకి ద్వేషం రాదు, పుట్టదు. ఎందుకనంటే వాళ్ళకి కావాల్సింది పేదలు పెత్తందారులు అన్న ఆలోచన నుంచి పుట్టారు. క్యాపిటలిజంకి వాళ్ళు వ్యతిరేకం, అంతే. క్యాపిటలిజం అంటే ఎందుకు? పెత్తందారుతనం, పెట్టుబడిదారి విధానానికి వాళ్ళు వ్యతిరేకం. పెత్తనం జలాయిస్తారు వీళ్ళు, మేము లేనోళ్ళం అని చెప్పి అనే ఒక ఆలోచన, అంతే తప్ప కమ్యూనిస్ట్ సోదరులది అసలు తప్పే కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈడు కాదు, ఈడు ప్రశ్న ఇట్లాంటి ఈ లఫంగి నా కొడుకులు ఈడేమంటాడు, నేను జర్నలిస్ట్ అంటాడు, నేను కమ్యూనిస్ట్ అంటాడు, నేను మార్క్సిస్ట్ అంటాడు, నేను హేతువాద అంటాడు, ఎన్ని హ్యూమనిస్ట్ అంటాడు, అది మర్చిపోయాను, హ్యూమనిస్ట్ అంటాడు. ఎన్ని రాదు, జర్నలిస్ట్ నుంచి అన్నీ మార్చేసావా, సిద్ధాంతాలు మార్చి నువ్వు నా కూడా పవన్ కళ్యాణ్ అంటావా? సరే, వాడి గురించి వేరే వీడియోలో మాట్లాడదాం, కానీ అప్పుడు మాట్లాడదాం వాడి గురించి. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తాగునీరు అందిస్తున్న మీ అద్భుతమైన సంకల్పం నెరవేరాలని పరమేశ్వరుని కోరుకుంటున్నాను, కాలభైరవేశ్వరుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై హింద్.